అయితే ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో చేస్తుంటే వీడితో ఏంది ఇంటర్వ్యూ, వాడితో ఏంది ఇంటర్వ్యూ, వాడికి ఏం తెలియదు, వాడికి ఏం టాలెంట్ లేదని చెప్పి నాకు కూడా చాలా మంది చెప్పారు. అలా ఎప్పుడు అనుకోలేదండి. హా, నాకు నిన్ను తెలియంగా యూట్యూబర్స్ నన్ను చాలా హైలైట్ చేశారు. నేను అట్లనట్లే నాకు మీకు చెప్పారా? నాకు చెప్పారు చాలా మంది. మీరు విన్నారుగా? వాడి దగ్గర ఏముంది అది అంటే లేదు, దేవసేన అసలు మీకు చెప్పే వాళ్ళ దగ్గర ఏముండదు. ఇది కరెక్ట్. అలాంటప్పుడు మీరు వాళ్ళ మాటకు వాల్యూ ఎలా ఇస్తారు? ఆ చెప్పే వాళ్ళు క్యారెక్టర్ లెస్ అయినా ఉండాలి, అంతే. వాళ్ళకంటూ టాలెంట్ లేకుండా ఉండాలి, లేదంటే మనం చూసి చేర్చేవాళ్ళు. మనం ఎదగడానికి వాళ్ళే మనకు పునాది. మీకు చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ పేరు ఒక నలుగురు పేరు? నలుగురు పేరు చెప్తే మిగతా వాళ్ళు బాగా వస్తుంది. కొన్ని వేల మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మీడియాకి వచ్చాక కొన్ని వందల మంది ఉన్నారు. నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నలుగురు పేరు చెప్తే మిగతా వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. అందరు నన్ను చెప్పండి. ఐ లవ్ యూనా? అందరికి ఐ లవ్ చెప్పేనా? అంటే ఓకే, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పడంలో తప్పేం లేదు. ఒక బ్రదర్స్ కి చెప్పుకోవచ్చు, సిస్టర్ కి చెప్పుకోవచ్చు, పేరెంట్స్ కి చెప్పుకోవచ్చు. ఒక్కొక్క లవ్ లో ఒక్కొక్క అర్థం ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ లవ్ కి అర్థం. కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఆడిషన్స్ అందరికీ ఐ లవ్ యూ. సరే, నేను ఒకటి చెప్తా. మా డైరెక్టర్ రాఘవ సార్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఐ లవ్ చెప్పు. రాఘవ గారికి వావ్, రాఘవ గారు ఎంత అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అసలు డైనమిక్ హీరో లాగా పులిలాగా ఉన్నారండి. మీకు స్పెషల్ గా ఐ లవ్ యూ అండి రాఘవ గారు, మీకే అండి స్పెషల్ గా మళ్ళీ చెప్తున్నా ఐ లవ్ యూ. వావ్, ఓకేనా? ఐ లవ్ యూ టూ. నీకు మెసేజ్ పెట్టమని చెప్తా, ఆటోమేటిక్ ఆయన పెడతారు. అంతేనా? మీరు చెప్పక్కర్లా. సూపర్. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చాలా మంది కూడా సోషల్ మీడియాలో అంటే మీ వీడియోని వైరల్ కాకుండా, మీ వీడియోస్ని ముందుకెళ్లకుండా చేస్తున్నారని నాకు తెలిసింది. చేశారు కూడా, చేశారు. నేమ్స్ కూడా తెలుసు నాకు. కానీ హాని చేసిన వాళ్ళని ఎప్పుడు నేను వీళ్ళు చేశారని చెయ్యెత్తి చూపను, చెప్పను. ఓకే, అంటే మీరు ఎందుకు వాళ్ళని ఏమనలేకపోయారు? అంటే నేను మొదటి నుండి ఇక్కడే కదండి. నా పర్సనల్ లైఫ్ లో నాకు అన్యాయాలు జరిగినా కూడా నేను ఎవరిని ఏం చేయలేదు. అంతే. ఎందుకంటే మన రాత బాగున్నప్పుడు ఎవరు మనల్ని ఏం చేయలేరు. కానీ ఇంకోటి ఏంటంటే నేను చూస్తున్నాను కదా, ఎవరైనా దేవసేన జోలికి వచ్చిన వాళ్ళు అది అది నాకు తెలుసు. నేను చూస్తున్నాను కదా, ఆయన జోలికి వచ్చిన అంటే కొంతమంది పేర్లు ఎందుకు పేర్లు చెప్పుకుంటే ఉంటుంది, కానీ కొంతమంది చాలా మంది కూడా మిమ్మల్ని బదలాం చేయాలి, మిమ్మల్ని బదలాం చేశారు. మరి వాళ్ళని మీరు ఏమి అనలేక ఎందుకు అనలేక కదండి. ఇప్పుడు వాళ్ళని అన్నాం అనుకోండి, సామెత అంటారు చూడు, దాని మీద ఏదో రాయేస్తే అంతే, చింది ఎక్కడ పడుతుంది? పెండ మీద రాయేస్తే ముఖం మీద పడుతుంది. ఆ మాట చెప్పడానికి కూడా నేను అనను, అటువంటి వర్డ్స్ కూడా వాడను. అలాంటప్పుడు నేను వాళ్ళని ఇంకా హైలైట్ చేయాలి, చేసే కొద్ది ఇంకా ఎక్కువ చేస్తారు. వీళ్ళ పాపను వీళ్ళని వదిలేస్తే చేసి వాళ్ళే గమనైపోతారు, ఎన్ని చేసినా మనం ఏం చేయలేకపోతున్నామే అని. ఒక దేవుడు మన ఎంట ఉండాలి, మన మనసు మంచిదే ఉండాలి. ఎవరు ఏం చేసినా మనల్ని ఎవరైనా చేయలేరు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మీతో తిరిగిన స్టార్ల పేర్లు కొంతమంది గురించి రెండు మాట్లాడుతా. ఇప్పుడు మీకు తెలుసు కదా, దేవసేన మన ఉప్పల్ బాలు అసలు ఎట్లాంటోడు, ఆయన క్యారెక్టర్ ఏంటి? నేను ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళు అని ఒకరి గురించి నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను స్నేహం చేస్తా, మంచి అయినా చెడైనా. బాలు ఫ్రెండ్. అసలు బాలు క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ గురించి చెప్పను. నేను నాతో బాగుంటాడు, సన్నిహితంగా ఉంటాడు. నాతో ఎవరైనా కూడా నా వరకు బాగానే ఉంటారు. వెనక ఎవరేం చేసినా నాకు తెలియదు. బాలు నా వరకు బాగానే ఉంటాడు. బాలు సత్య ఇదే ఎడ్యుకేటెడ్, పద్ధతిగా బాగా మాట్లాడు. నా వరకు చెప్తాను, నాకు నా వరకు మంచిగా విష్ చేస్తాడు. దేవసేన బాగున్నావా, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, నన్ను ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళాలి, మంచి మంచి ప్లేస్ రావాలని తన తపన పడతాను. నేనే వాళ్ళని అందుకోలేకపోతున్నా కానీ నన్ను పిలుస్తారు. ఐషుమాత పెద్ద ఆమె మా మమ్మీ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అంటే ఇక చాలా మంది కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు, కొంతమంది పేర్లు మీకే చాలా మంది ఉన్నారు. మా వైజాగ్ లో ఉన్న మా శ్వేతారెడ్డి అక్క, విజయవాడలో ఉన్న మా తారా అక్క సిస్టర్స్, అనంతపురంలో ఉన్న మా సుష్మా అక్క, శిరీష్ అక్క, మా శిరీష్ అక్క వైజాగ్ ఆమె ఇప్పుడు సీరియల్ చేస్తుంది, యాక్టర్ అయింది, ఫేమస్ అయినారు. రమక్క, ఇంకా ఒక్కరు కాదు, ఇలా ప్రతి ఒక్కరు నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మా రాశి గారు, మా వెల్వేషర్, మా గ్రూప్ లో మంచి వ్యక్తి. అంటే ఇప్పుడు నాకు మా యాంకర్ గారు సడన్ చూశాక మా బషీర్ మాస్టర్ గారు, ఆయన చాలా మంచి వ్యక్తి, నా వరకు మంచిగా ఉంటారు.